పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు మూవీ మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే ఈ సినిమా విడుదలను పలుమార్లు వాయిదా వేశారు. తాజాగా జూన్ 12న ఇది విడుదలవుతుందని భావించిన అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది. హరిహర వీరమల్లు మరోసారి వాయిదా పడినట్లు టీం తాజాగా అధికారికంగా ప్రకటించింది. జ్యోతికృష్ణ క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఎంఎం రత్నం నిర్మాత కాస్త ఆలస్యమైన చరిత్ర సృష్టించడానికి సిద్ధమని స్పష్టం చేసింది. సోషల్ మీడియా వేదికగా జరిగే ప్రచారాలను ఏమాత్రం నమ్మవద్దని కోరింది. సినిమాకు సంబంధించిన విషయాలను తామే అధికారికంగా ప్రకటిస్తామని చెప్పింది. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ కానుందని, కొత్త విడుదల తేదీని కూడా ప్రకటిస్తామని టీం వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. వినోద్, పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నటువంటి హరిహర వీరమల్లు సినిమా మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే ఈ సినిమా విడుదలను పలుమార్లు వాయిదా వేస్తూ చూడవచ్చు. అయితే ఈ నెల 12వ తారీఖున గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నామని ఈ సినిమా యూనిట్ కూడా భావించింది. అయితే అభిమానులకు మాత్రం మరోసారి నిరాశ ఎదురైందని మనం చెప్పుకోవచ్చు. సందీప్, హరిహర వీరమల్లు మరోసారి వాయిదా పడినట్లు టీం తాజాగా అయితే ప్రకటించింది. క్రిష్ అండ్ జ్యోతికృష్ణ ఇద్దరు కలిసి డైరెక్షన్ చేస్తున్న ఈ సినిమా ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. అయితే భారీ అంచనాలతో ఈ సినిమా రిలీజ్ కి అయితే రెడీ అయిపోయింది. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి సినిమాకి సంబంధించిన సాంగ్స్ కూడా అంచలమైన సాంగ్స్ కి, 2 సాంగ్స్ కి కూడా భారీ క్రేజ్ అయితే వచ్చింది. ఓపిక నమ్మకంతో హరిహర వీరమల్లు సినిమాకి తోడుగా నిలిచిన అభిమానులకి, శ్రేయోభిలాషులకు, సినిమా ప్రేమికులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ కూడా సినిమా యూనిట్ అయితే అఫీషియల్ గా ప్రకటించింది. గతంలో ప్రకటించిన విధంగా జూన్ 12వ తేదీన ఈ సినిమాని ముందుకు తీసుకోవడానికి మేము చాలా కష్టపడ్డామంటూ కూడా సినిమా యూనిట్ పేర్కొంది. అయితే సీజీ కొన్ని సినిమాకి సంబంధించిన సీజీ ఎఫెక్ట్స్ వల్ల అవిశ్రాంతత లేకుండా కూడా ఈ సినిమా రిలీజ్ చేయడానికి ఇప్పటికీ కూడా ప్రయత్నిస్తున్నాం. కానీ జూన్ 12వ తారీఖున రిలీజ్ చేయలేకపోతున్నాం. వివిధ కారణాల వల్ల ఈ సినిమాని రిలీజ్ కి 12వ తారీఖున రిలీజ్ చేయలేకపోతున్నాం. కష్టమైనప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకొని దీన్ని మరింత గొప్పగా తీర్చిదిద్దాలనేది మా ఆలోచన. ప్రతి ఫ్రేమ్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ అద్భుతమైన సినిమాగా దీన్ని రూపొందించడానికి నిమగ్నమై ఉన్నామంటూ కూడా సినిమా యూనిట్ పేర్కొంది. అయితే వీటన్నింటి చేయాలంటే డెఫినెట్ గా సినిమాకి మరికొంత సమయం కావాలి. సో డెఫినెట్ గా అభిమానుల ఎదురు చూపులకు ఒక పెద్ద గిఫ్ట్ గా ఈ సినిమాని అందిస్తామంటూ కూడా హామీ ఇచ్చారు సినిమా యూనిట్. అయితే ఆలస్యమైనా కూడా ఈ సినిమా చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా రెడీ అవుతోంది. సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా గురించి పలు పుకార్లు అయితే వస్తున్నాయి. సినిమా డేట్ మారింది, పలానా డేట్ కి రిలీజ్ అవుతుంది, లేదా జూలై 4వ తారీఖున రిలీజ్ అవుతున్నట్టు కూడా కొన్ని సోషల్ మీడియా వేదికగా వస్తున్న వదంతులు మీరు దయచేసి నమ్మవద్దు. మేము అఫీషియల్ గా అంటే సినిమాకి సంబంధించిన ప్రొడక్షన్ హౌస్ నుంచి అఫీషియల్ గా మేము ఇచ్చే డేట్స్ మాత్రమే ఫాలో కానీ డెఫినెట్ గా తొందరలో ఈ సినిమాపై రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటిస్తామంటూ కూడా కొత్త విడుదల తేదీ ఏదైతే ఉందో జూలైయా లేకపోతే జూన్ లోనా లేకపోతే జూలైలో వచ్చే నెల ఏ తారీఖున రిలీజ్ అవుతున్నట్టు కూడా అఫీషియల్ గా ప్రకటిస్తామంటూ కూడా టీం వెల్లడించింది. సో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం అయ్యాక వస్తున్నటువంటి సినిమా కాబట్టి, దాదాపు చాలా ఏళ్ల తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా కాబట్టి భారీ అంచనాలు ఉన్నాయి. గత 3 సంవత్సరాల నుంచి హరిహర వీరమల్లు సినిమాపై ఇటు క్రిష్ డైరెక్షన్ లో మరొక పక్క జ్యోతికృష్ణ డైరెక్షన్ చేస్తున్న ఈ సినిమాకి మ్యూజిక్ కీరవాణి అందిస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ అందిస్తుండటంతో కూడా సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా సినిమాకి సంబంధించిన ఆర్ఆర్ నా భూతో నా భవిష్యత్ అంటూ కూడా సినిమా టెక్నికల్ టీం నుంచి అయితే మనకు వస్తున్న సమాచారం. మరొక పక్క సినిమాలో సన్నివేశాలు, ముఖ్యంగా క్లైమాక్స్ అండ్ ఇంటర్వెల్ లో వచ్చే సన్నివేశాలు అయితే పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే ది బిగ్గెస్ట్, అంటే హై బడ్జెట్ అండ్ హై వోల్టేజ్ అండ్ పవన్ కళ్యాణ్ హై పర్ఫార్మెన్స్ అంటూ కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ మరి ఇంటర్వెల్ సీక్వెన్స్ కి సంబంధించిన షాట్స్. సో ఏది ఏమైనా ఇప్పటికే సినిమాకి సంబంధించినటువంటి 2-3 పాటలు రిలీజ్ అయ్యి ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేస్తున్నాయి. ఒక తెలుగు భాషలోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ టైం రిలీజ్ కాబోతున్నందుకు కూడా ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ ఆశలు అయితే పెట్టుకున్నారు. సందీప్, వినోద్, కానీ అభిమానులకు మాత్రం ఇది చేదు అనుభవం అని చెప్పొచ్చు. అంటే ఎంత టైం తీసుకునే అవకాశం ఉంది? మరిన్ని అప్డేట్స్ ఎప్పుడు వెల్లడే అవకాశం ఉంది?
డెఫినెట్ గా సినిమా యూనిట్ నుంచి అందుతున్న సమాచారం మేరకైతే మొదట ప్రకటించిన జూన్ 12వ తారీఖును మాత్రం పోస్ట్ పోన్ చేసినట్టుగా అయితే క్లియర్ గా స్పష్టమవుతుంది. మరొక తేదీ ఎప్పుడనేది అంటే జూలై 4వ తారీఖున లేదంటే జూలై 11వ తారీఖున మొత్తానికి జూలై నెలలో మాత్రం ఖచ్చితంగా రిలీజ్ చేసే అవకాశం అయితే డెఫినెట్ గా ఉంది. దీనికి సంబంధించి కొన్ని సీజీ వర్క్స్ అలాగే ప్రతి ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఎక్కడ ఎలాంటి పొరపాట్లు లేకుండా ఇంత కష్టపడి 3 సంవత్సరాల నుంచి రూపొందించే సినిమా కాబట్టి మరొక నెల రోజులు ఆలస్యమైనా పర్లేదు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని చాలా క్వాలిటీగా ఎక్స్ట్రాడినరీ గా ఈ సినిమా సీక్వెన్స్ కొన్ని షార్ట్స్ అయితే సో వాటి కోసం సీజీ ఎఫెక్ట్స్ కి సంబంధించినటువంటి కొన్ని సీన్స్ ని మరొకసారి అంటే ఇంకా కొంత క్వాలిటీగా సీజీ ఎఫెక్ట్స్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా ఇంకొక 20 రోజులు సమయం తీసుకునే అవకాశం అయితే ఉంది. కానీ సినిమా యూనిట్ మాత్రం అధికారికంగా ఇక్కడ ప్రకటించలేదు. కానీ డెఫినెట్ గా జూలై నెల ఆఖరు వరకు సినిమా డెఫినెట్ గా రిలీజ్ అవుతుంది అన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. సందీప్, థ్యాంక్ యూ వినోద్.